రైట్. బీఆర్ఎస్ తలపెట్టిన రేపటి నల్లగొండ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. వల్ల ఏదైతే రేపు తలపెట్టిన రైతు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేమని ఒకరోజు ముందుగా పోలీసులు తేల్చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము ధర్నా చేసి తీరుతామని చెప్తుంది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా అలవికాని హామీలతో అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంది. ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడుతూ ప్రజలకు మద్దతుగా నిలుస్తుంది, ప్రజలకు అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ విధంగా ప్రశ్నించే గొంతుకలను నొక్కే విధంగానే ఇవాళ నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ సార్, చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకవైపు ఏమో రైతులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఈరోజు రైతుల పరిస్థితి ఏదైతే ఉందో అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కు నీళ్లు సరిగా రావడం లేదు. అదేవిధంగా ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కానటువంటి 60% మంది రైతులు కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల గతంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేసి బ్రహ్మాండంగా పంటలు పండించుకొని అసలు రైతు అంటేనే మరి రాజు అనేటువంటి పరిస్థితి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో కొనసాగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి అతి తక్కువ సమయంలోనే 1 సంవత్సరం తిరగక ముందే రైతులు ఈరోజు అనేక గందరగోళమైనటువంటి పరిస్థితిలో పడ్డారనేటువంటిది వాస్తవం. ఆ నిరసనను తెలియజేయడం కోసం ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ అంటే కలెక్టర్ ద్వారానే ప్రభుత్వానికి నివేదించబడుతుంది. కాబట్టి ఆ కలెక్టరేట్ ముందు ధర్నా చేసుకొని మా ఆవేదన మేము చెప్పుకుంటామని చెప్పినప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, ఇప్పటికే పొలాలు నీళ్లు రాక ఎండిపోతున్నటువంటి, నాట్లు వేసిన తర్వాత నీళ్ళ తడి అందక అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. వీటన్నిటికీ పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి ప్రభుత్వము, వీటికి సరైన మార్గాన్ని చూపించాల్సినటువంటి ముఖ్యమంత్రి కేవలం పోలీసును పెట్టించి నిర్బంధాన్ని కొనసాగించి పర్మిషన్లు ఇవ్వకుండా ఎంత దూరం ఆపగలుగుతావు, ఎంతసేపు ఆపగలుగుతావు, ఎవరి నోరు ముయ్యగలుగుతావు? ఇవన్నీ వాస్తవాలే కదా. రైతు భరోసా ఇవ్వండి వాస్తవమే, 2 సార్లు ఎగ్గొట్టింది వాస్తవమే, మీరు ఏదైతే ఇస్తారన్నటువంటి 500 రూపాయల బోనస్ ఇవ్వండి వాస్తవమే, నీళ్లు రానిది వాస్తవమే, కరెంటు కోతలు ఉన్నాయి వాస్తవమే, రైతుల ఆత్మహత్యలు జరిగేటి వాస్తవమే. ఇవన్నీ ఎవరి నోరు మూయిస్తావు, ఎవరి కళ్ళు కడతావు? కాబట్టి ఒక దిక్కు రాష్ట్రం అస్తవ్యస్తమైన పరిస్థితి కొనసాగుతుంది. ఓ దిక్కు చేనేత కార్మికులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు మాకు రాలేదు అని. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఆవేదన, దానికి పరిష్కారం చూడకుండా పోలీసును వెచ్చించి పోలీసు పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరి ఇది ఎంతో కాలం కొనసాగదు. ఈ పద్ధతి కూడా కరెక్ట్ కాదు. తక్షణమే రైతుల ఆవేదన తెలియజేయడం కోసం ఏదైతే మరి మహబూబ్నగర్ జిల్లాలో రైతు ధర్నా కార్యక్రమాన్ని పెట్టినో దానికి తక్షణమే నల్గొండ జిల్లాలో ఏదైతే రైతు ధర్నా కార్యక్రమం పెట్టినో దానికి పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, మొన్న చేవెళ్లలోని షాబాద్లో రైతు భరోసా ధర్నా సక్సెస్ కావడంతో ఈ విధంగా అక్కస్తోటి ఇవ్వలేదనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా రైతులకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం, ఈ సంవత్సర కాలంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం, అమలు చేయాలని గొంతెత్తి అడిగినటువంటి కేటీఆర్ గారి మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి గొంతు మూయించేటువంటి ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతా కూడా ఏదో రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మొన్న షాబాద్లో జరిగినటువంటి రైతు సభ చాలా దిగ్విజయంగా జరిగింది. కేటీఆర్ గారిని మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి చెప్పారు. దాంతో ఏమైపోయిందంటే ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలైనవి. ఈ రైతులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య చేయకున్నా రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో మమ్మలను దెబ్బకొట్టడం ఖాయమనేటువంటి ఒక రాజకీయ అభద్రతా భావం ఇవాళ రేవంత్ రెడ్డిలో మొదలైందనడానికి ఇవాళ ఇది నిదర్శనం. మీరు ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామని, ప్రజాస్వామ్య హక్కులను కల్పిస్తామని చెబుతూనే ఇవాళ కనీసం భావస్వేచ్ఛ ప్రకటన చేసుకునేటువంటి హక్కును కూడా
మీరు ఇవ్వకుండా నల్గొండలో సభకి క్లాక్ టవర్ దగ్గర మేము ఎన్నో వందల సమావేశాలు పెట్టిన ఉద్యమ కాలంలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు ఆ రోజు ఆయన రాజీనామా చేసిన రోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్ కూడా అక్కడనే పెట్టినాం. కానీ ఇవాళ మేము ఈరోజు అక్కడ బీఆర్ఎస్ నాయకత్వం, మా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రైతులు అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ సమావేశం పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మీరు 15,000 అన్నారు, 12,000 చేశారు. రుణమాఫీ పూర్తిగా ఏ గ్రామంలో కూడా చేయలేదు. కేటీఆర్ గారు సవాల్ విసిరారు. మేము ఏ ఒక్క గ్రామమైనా 100% చేస్తే మేము మొత్తం ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తా అంటే ఏ మంత్రి కూడా ముందుకు వస్తలేడు. ఏమనంటే అయిపోయిందని డంకా బజాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో పెట్టిన సభకి అడ్డుకోవడం అంటేనే మీ డొల్లతనం అర్థమవుతా ఉన్నది. రైతుల పట్ల మీ కపట కన్నీరు అర్థమవుతా ఉన్నది. రైతుల పట్ల మీ చిత్తశుద్ధి లేదనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కేసీఆర్ కాలంలో రైతే రాజు కావాలని ఇవాళ అసలు సాగుయోగ్యమైన భూమి అయినా లేకున్నా ఒక పంట అంటే వ్యవసాయ సంస్కృతి పెరగాలి గ్రామీణ ప్రాంతాల్లో అని ఆయన రైతు బంధు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి వారిని ఆదుకొని ఇలా చేస్తే ఈ సంవత్సర కాలంగా కూడా మొత్తం సంక్షోభ దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లేటువంటి ఒక దుష్ట దుర్మార్గం నడుస్తూ ఉన్నది. దీన్ని డెఫినెట్గా ఇలా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నాయకత్వాన ఎండగడతాం. అయితే పర్మిషన్ ఇవ్వకుంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ముందుకు సాగిపోతాం? డెఫినెట్గా మా నాయకత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే గతంలో కూడా కొన్ని సమావేశాలకు పర్మిషన్లు ఇవ్వలేదు. న్యాయస్థానానికి పోతాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అవసరమైతే సమావేశానికి పర్మిషన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇలా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నది. ఇలా మేము ఒక సమావేశం పెట్టుకొని ప్రజలకు చెప్తామంటే మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి రాజ్యాంగం సంవిధాన్ ర్యాలీ చేస్తూ ఉన్నారు కదా ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ. మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని విసిరేస్తున్నారా? ఇలా దానికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు, రైతులు మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. డెఫినెట్గా మా కార్యాచరణ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా నాయకులు కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పోతాం. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ నల్గొండ సభ ఖచ్చితంగా అన్ని ఖచ్చితంగా అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, లేదంటే మేము సభను చేసి తీరుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిన్, థ్యాంక్స్ ఫర్